ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అకాల వర్షం రైతులకు అపార నష్టం మిగిల్చింది. రబీలో సాగు చేస్తున్న జొన్న, మొక్కజొన్న, శనగ, నువ్వు పంటలు అకాల వర్షాలతో దెబ్బతిన్నాయి. భారీ ఈదురుగాలులతో నిర్మల్ జిల్లాలో మామిడి పూత, మామిడి పిందెలు నేలరాలాయి. మరో వారం రోజుల్లో పంట చేతికందే తెల్ల జొన్న పంట తాన్సీ, తలమడుగు, భీంపూర్ మండలాల్లో 100 ఎకరాల్లో నేలకొరిగాయి. కర్ఫీలో సాగు చేస్తున్న పంటలు భారీ వర్షాల కారణంగా దెబ్బతిని పెద్ద ఎత్తున నష్టపోయాయని, సాగునీటి వసతి ఉన్న రైతులు రబీలో పంట సాగు చేసుకుంటే చేతికందే దశలో అకాల వర్షాలు ఆందోళన గుర్తు చేస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అకాల వర్షాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా నిన్నటి రోజు కురిసినటువంటి అకాల వర్షము, భారీ ఈదురుగాలుల కారణంగా అర్ధరాత్రి పూట దాదాపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా తెల్లజొన్న పంట 1,00,000 ఎకరాలకు పైగా సాగవుతుంది. వరుసగా కురుస్తున్న అకాల వర్షాలు రైతులకు భారీ నష్టాన్ని మిగులుస్తున్నాయి. మరో వారం 10 రోజుల్లో చేతికొచ్చే పంటలంతా కూడా నేలకు రాలుతున్న నేపథ్యంలో ప్రస్తుతం వర్షాలతో ఇబ్బందికర పరిస్థితుల నేపథ్యంలో పంటను రక్షించుకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా తెల్లజొన్న పంట ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా సాగవుతుంది. ఆదిలాబాద్ జిల్లాలోని తాంసీ, తలమడుగు, జైనత్, బేలా ఈ మండలాలతో పాటు గుడిహట్ను, రిచ్చోడ ఈ మండలాల్లో తెల్లజొన్న అధిక విస్తీర్ణంలో రబీలో సాగవుతుంది. నిర్మల్ ప్రాంతానికి వచ్చేసరికి మొక్కజొన్న, అదేవిధంగా నువ్వు పంట పెద్ద ఎత్తున సాగవుతున్న నేపథ్యంలో అకాల వర్షాలు వరుసగా కురుస్తున్నాయి. రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఖచ్చితంగా ఖరీఫ్లో భారీ వర్షాల కారణంగా పత్తి పంట దిగుబడి రాక ఇబ్బందులు పడుతున్నారు ఆర్థికంగా రైతులు. ఇదే నేపథ్యంలో సాగునీటి వసతి ఉన్న రైతాంగం అంతా కూడా రబీలో దాదాపు 120 రోజుల కాలంలో పంట చేతికి అందే తెల్లజొన్న పంటని ఈ ప్రాంత రైతులు సాగు చేశారు. ప్రస్తుతం ఎకరాకు 30 నుంచి 40 వేల రూపాయల వరకు కూడా ఖర్చు చేశారు. వారం 10 రోజుల్లో పంట చేతికి అందుతున్న తరుణంలోనే అకాల వర్షాలు భారీ నష్టాన్ని మిగులుస్తున్నాయి. రైతులు పంటలను కాపాడుకునేందుకోసం నానా ఇబ్బంది పడుతున్నారు. ఎట్లా ఉంది అసలు? నిన్నటి రోజు భారీ వర్షం కురిసింది. దేవపూర్ గ్రామంలో ఎట్లా ఉంది అంటే వర్షంతో పెద్ద ఎత్తున చూస్తూ ఉన్నాము. జొన్న పంట అంతా కూడా నేల కొరిగింది. ఏం చేస్తారు సార్? ఇప్పుడు మాకు ఇది భారీ అంటే గాలితో మొత్తం పడిపోయింది. ఇప్పుడు లేబర్ కొయ్యరాదు, మిషన్తో పట్టరాదు. ఇప్పుడు ఖర్చుతో కూడుకున్నది మర్రా మా పెట్టిన పెట్టుబడికి వెళ్ళేటట్లేదు. ఇప్పుడు నిల్చొనున్న పంటకు పడిపోయిన పంటకు ఏం సమస్య? మొలకలు వస్తాయి. ఇప్పుడు వర్షం పడ్డది, మొలకలు వస్తాయి. కింద పడ్డది, ఎలుకల దింగాన మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఎన్ని రోజులకు వస్తుంది ఇది? ఇప్పుడు కోతకు వచ్చింది. ఇది కోతకు వచ్చే టైంలోనే ఇది మొత్తం గాలి వర్షంతో పడిపోయింది. ఏం కోరుతున్నారు ప్రభుత్వం నుంచి? సార్ మాకు దీని గురించి ఆలోచించి అధికారులు వచ్చి ఆలోచించి దీన్ని మాకు నష్టపరిహారం ఏమన్నా దయచేసి కలెక్టర్ గారు కానీ అందరూ ఏమన్నా వచ్చి సర్వీస్ చూస్తే మాకు ఏమైనా లాభం ఉంటుంది సార్. ఎంత ఖర్చు వచ్చింది? ఇది ఎకరానికి దగ్గర 30,000 వచ్చింది సార్. ఇప్పుడు చూడొచ్చు, వందల సంఖ్యలో ఎకరాల్లో జొన్న పంట నేల కొరిగింది. ఇదే నేపథ్యంలో పంటలను రక్షించుకునేందుకు రైతులు నానా ఇబ్బంది పడుతున్నారు. ఏదైతే నేల కొరిగిన పంటను మళ్ళీ పైకి తీసుకొచ్చేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా వర్షాలు ఇట్లాగే కురిస్తే ఏదైతే నేల కొరిగినటువంటి జొన్నకు సంబంధించి ఇదంతా కూడా దీనికి మొలకలు వచ్చే అవకాశం ఉంటుంది అంటున్నారు. ఖచ్చితంగా ఇది 110 రోజుల నుంచి 15 రోజుల పంట కాలంలో ఉన్నటువంటి క్రాప్ ఇది. అంతా కూడా వారం 10 రోజుల్లో పంట చేతికందే అవకాశం ఉంది. ఇదే నేపథ్యంలో అకస్మాత్తుగా కురుస్తున్నటువంటి అకాల వర్షాలు భారీగా ఆందోళనకు గురిచేస్తున్నాయి. పెద్ద ఎత్తున నష్టాన్ని మిగిల్చే పరిస్థితి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తూ ఉంది. ఇప్పటికే 2-3 సార్లు అంటే వారం 10 రోజుల గ్యాప్లోనే 2-3 సార్లు అకాల వర్షాలు కురిశాయి. ఇదే నేపథ్యంలో ప్రస్తుతం భూగర్భ జలాలు అడుగట్టిపోయాయి. ఇదే నేపథ్యంలోనే పంటలను రక్షించేందుకు భగీరథ యత్నాలు సాగిస్తున్న రైతులకు మళ్ళీ ఇటీవల కురుస్తున్నటువంటి అకాల వర్షాలు, భారీ ఈదురుగాలు మాత్రం పెద్ద ఎత్తున నష్టాన్ని మిగులుస్తున్నట్లుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే పంట నష్టానికి సంబంధించి వ్యవసాయ అధికారులు స్థానికంగా వచ్చి సర్వే నిర్వహించాలి. సర్వే నిర్వహించడంతో పాటు పంట నష్టానికి సంబంధించిన పరిహారం అందించే ఏర్పాట్లు చేయాలి. ఖచ్చితంగా ఏదైతే ఖరీఫ్లో పంటలు నీట మునిగాయో అప్పుడు ప్రభుత్వ యంత్రాంగం అనౌన్స్ చేసింది ఎకరాకు 10,000 రూపాయల చొప్పున ఇస్తాము, ఆదుకుంటామని చెప్పి. అప్పటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటి వరకు పరిహారం అందలేదు. ప్రస్తుతం ఈ క్రాప్కు రబీకి సంబంధించిన క్రాప్కు సంబంధించి డ్యామేజెస్ పై కూడా
సర్వే నిర్వహించాలి, నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలని చెప్పి ఇక్కడున్న రైతాంగం అయితే డిమాండ్ చేస్తున్నారు, విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరో 2-3 రోజుల పాటు కూడా అకాల వర్షాలు ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్న నేపథ్యంలో రైతుల్లో మాత్రం ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి. ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షాలకు సంబంధించిన తాజా పరిస్థితి. శ్రీనివాస్, హెచ్ఎంటీవీ, ఆదిలాబాద్.